ఖావీ వేషంలో ఉంటారు. ఖావీ బట్టల్ని వేసుకొని, కొంతమంది బంగారాన్ని వేసుకొని, కొంతమంది ఏదేదో రకంగా ఒక వాళ్ళ మఠానికి సట్ అయ్యేటట్టు ఉంటారు. అయితే ఇక్కడ మీరు వచ్చి చూసారంటే ఈ మల్లికార్జున ముత్య దగ్గర ఎలాంటి ఒక సిస్టమ్ని కూడా మల్లికార్జున ముత్య పాటించరు. ఆ సిస్టమ్ని మొత్తం కూలగొట్టి మల్లికార్జున ముత్య ఒట్టి ఈ పేర్లు చెప్పడం కానీ, ఈ మొబైల్ నంబర్లు చెప్పడం కానీ, కష్టాలని తీర్చే పని ఇది ఒక్కటే చేయరు. మల్లికార్జున ముత్య చాలా పనులు ఈరోజు చేస్తున్నారు. అది చాలా మందికి తెలియదు. ఈ గురించి మనము పర్సనల్గా మల్లికార్జున ముత్యతో ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఇంటర్వ్యూలో మనతో అరగంట కన్నా ఎక్కువ టైంని మల్లికార్జున ముత్య స్పెండ్ చేశారు. ఏ ఛానల్కి ఇప్పటిదాకా మల్లికార్జున ముత్య ఇంటర్వ్యూ ఇచ్చింది ఇతిహాసంలో మల్లికార్జున ముత్య చేసిన చాలా పనులు చాలా మందికి తెలియదు. ఏంటప్పా అంటే మల్లికార్జున ముత్య ఒట్టి పవాడాలు చేసుకుంటూ ఆశ్రమంలో అన్నదానం చేసుకుంటూ ఆదరణ ప్రేమ పంచుతూ ఉంటున్నారు అనుకుంటే అది తప్పు. అంతకన్నా ఎక్కువ, అంటే అంతకన్నా మిగిలిన పని మల్లికార్జున ముత్య చేస్తున్నారు. ఇప్పటికీ 200 కన్నా ఎక్కువ ప్రతిరోజు మల్లికార్జున ముత్య దగ్గరికి చాలా మంది అయితే తెలంగాణ నుంచి, శ్రీశైలం నుంచి, విజయవాడ, వరంగల్ నుంచి, దూరం నుంచి గిటంగా ఇక్కడ యాదగిరి డిస్టిక్ కి వచ్చి మల్లికార్జున ముత్య దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. మల్లికార్జున ముత్య దర్శనానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా టైం లిమిట్ లేకుండా అక్కడ ఉన్న మహల్ రోజా మఠంలోనే ఉంటున్నారు. మహల్ రోజా మఠంలో ప్రతిరోజు 2 నుంచి 3 క్వింటల్ దాకా బియ్యాన్ని అన్నం చేసి అన్నదానము, అన్న సంతర్పణ విధంగా అక్కడ జరుగుతుంది. ఆ అన్నదానానికి ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, అనాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వంట చేస్తారు అనే అన్ని ప్రశ్నలకు అక్కడ ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుంది. అక్కడ వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ వంట చేసే వాళ్లకు కూడా ఏ రకమైన శాలరీ ఉండదు. సేవా మనోభావంతో అక్కడ వంట చేస్తున్నారు. అది కాకుండా అక్కడ వచ్చే రైస్ ప్యాకెట్స్ ఏమున్నాయి, ఏ భక్తులు తెచ్చిస్తారో తెలీదు. ఇప్పుడు మనం చెప్తున్నాం రోజుకు 2000, 3000 భక్తులు వస్తున్నారని. ఆ 2000, 3000 భక్తుల్లోనే చాలా మంది రైస్ ప్యాకెట్స్ ని తెచ్చి అక్కడ ఉన్న ఒక రూమ్ లో పెడుతున్నారు. ఆ రూమ్ లో పెట్టిన రైస్ నే రోజు వండడం జరుగుతుంది. ప్రతిరోజు రైస్ వచ్చి పడుతుంది, వండడం జరుగుతుంది. రైస్ వస్తుంది, వండడం జరుగుతుంది. ఏ ఒక్క రోజు రైస్ తక్కువ పడింది అనే ఒక మాట ఇప్పటిదాకా, అంటే ఇప్పుడు మనం చూసిన ఒక సంవత్సరంలో జరగలేదు. ప్రతిరోజు అక్కడ అన్నదానం నడుస్తుంది, తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు. వాళ్లకు అక్కడున్న ఈ భక్తులు మంచి ఏర్పాట్లని చేశారు. ప్రైవేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. అది కాకుండా అక్కడ పడుకునే వాళ్లకు దోమలు కరవకూడదు అని మాస్కిటో మెష్ ని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు పడుకోవడానికి, పరుసుకోవడానికి, అంటే నెలపైన పడుకోవాలంటే చాప అని మనం ఏం పిలుస్తాము, చాపని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
కర్ణాటకలో ప్రతి ఒక్కర అంటే ఇప్పుడు ఎవరు దీక్ష తీసుకుంటారో, సన్యాసత్వం తీసుకుంటారో, కాకపోతే మఠాలని నిర్మిస్తారో, పవాడాలు చేస్తారో, సో వాళ్ళందరినీ ముత్య అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ముత్య, స్వామీజీ, మహాస్వామీజీ, మహాయోగి ఇలాంటి చాలా పేరులతో సాధు సంతులని పిలవడం జరుగుతుంది. ఈ మల్లికార్జున్ అబ్బాయిని కూడా ఒక పవాడ పురుషుడిగా, ఒక దైవ స్వరూపుడిగా ఇక్కడ కర్ణాటకలో పిలవడం జరుగుతుంది. అతన్ని కూడా ఆదరణతో, భక్తితో చాలా మంది ముత్య అని పిలుస్తారు. కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్ అప్పాజీ అని కూడా పిలుస్తారు. సో మల్లికార్జున్ ముత్యని చూస్తే, వేరే స్వామీజీలను చూస్తే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్క స్వామీజీ సామాన్యుడిగా ఎలా సామాన్య వ్యక్తి ఒక 23 ఇయర్స్లో బతుకుతాడు, అలానే మల్లికార్జున్ ముత్య బతుకుతారు. మల్లికార్జున్ ముత్య మనం చూసాం ఇప్పుడు నారాయణఖేడ్లో జరిగినటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం, అక్కడ ఎమ్మెల్యే ఒక పెద్ద ప్రోగ్రాం మల్లికార్జున్ ముత్య గురించి ఏర్పాటు చేసినప్పుడు 3/4 అంటే హాఫ్ చెడ్డీ మీద వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేయడం జరిగింది. ఇలా మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాము. నార్మల్గా ప్రతిరోజు ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, బయటికి వెళ్తే జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు. సో ఇంట్లో ఉంటే 3/4 హాఫ్ చెడ్డీనో వేసుకొని ఉంటాడు. సో అలా మల్లికార్జున్ ముత్య కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటాడు. ఏ రకమైన వ్యత్యాసాలు మీకు చూడడానికి అక్కడ దొరకవు. సామాన్యుడిగా, సామాన్యులతో, భక్తులు ఎక్కడ తింటారో అక్కడే తింటాడు, భక్తులకి వడ్డిస్తాడు. చాలా చిన్న చిన్న పిల్లలకి తన చేతితో ముద్ద పెడతాడు నోట్లో. సో ఇలాంటి ఒక వాతావరణాన్ని అక్కడ మల్లికార్జున్ ముత్య నిర్మించుకున్నారు. ఆ వాతావరణాన్ని చూసి చాలామంది, చాలా లక్షల్లో మంది ఆశ్చర్యపడుతున్నారు. మల్లికార్జున్ ముత్య ఒట్టి ఈ పేర్లు చెప్పడం కానీ, ఈ మొబైల్ నంబర్లు చెప్పడం కానీ, కష్టాలని తీర్చే పని ఇది ఒక్కటే చేయరు. మల్లికార్జున్ ముత్య చాలా పనులు ఈరోజు చేస్తున్నారు, అది చాలా మందికి తెలియదు. ఈ గురించి మనము పర్సనల్గా మల్లికార్జున్ ముత్యతో ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఇంటర్వ్యూలో మనతో అరగంట కన్నా ఎక్కువ టైంని మల్లికార్జున్ ముత్య స్పెండ్ చేశారు. ఏ ఛానల్కి ఇప్పటిదాకా మల్లికార్జున్ ముత్య ఇంటర్వ్యూ ఇచ్చింది ఇతిహాసంలో లేదు. సో అక్కడ చెప్పిన మాటలు వచ్చే రోజులు మీకు ఆ వీడియోని మనము ప్రసారం చేస్తారు. అందుకన్నా ముందు మల్లికార్జున్ ముత్య ఒక రిక్వెస్ట్ ఏం చేశారంటే, ఎవరికి మీకు ఏమైనా డౌట్ ఉంటే, నేను ఇక్కడ చేసే పని మీద మీకు డౌట్ ఉంటే, ఇక్కడ అబద్ధాలు జరుగుతుంటే, ఇక్కడ మోసం జరుగుతుంటే, దగా వంచన జరుగుతుంటే, మీకు అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ వచ్చి క్లారిఫై చేసుకోండి. ఎక్కడో కూర్చొని ఏదో వీడియో చేసి మీ ఇన్కమ్ కోసం అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగితే అది ధర్మం కాదు, అది ధర్మ రక్షణ కాదు, ధర్మ విరోధి పని అవుతుంది అని మాట వాళ్ళు చెప్పారు.
సో అందుకని మనము కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున ముత్య పర్మిషన్ మీద ఆ వీడియోని రిలీజ్ చేస్తాము. అంతకన్నా ముందు మల్లికార్జున ముత్య ఏమేం చేశారు అనే ఒక మాటని మనం చూస్తే, ఇప్పుడు మనం చెప్పాము మల్లికార్జున ముత్య అన్నదానం చేస్తున్నారు, లక్షలాది మంది ఈరోజు అన్నదానం నుంచి సంతృప్తి పొందుతున్నారు. అదిగాక మల్లికార్జున ముత్య చేసిన చాలా పనులు చాలా మందికి తెలియదు. ఏంటప్పా అంటే, మల్లికార్జున ముత్య ఒట్టి పవాడాలు చేసుకుంటూ ఆశ్రమంలో అన్నదానం చేసుకుంటూ ఆదరణ ప్రేమ పంచుతూ ఉంటున్నారు అనుకుంటే అది తప్పు. అంతకన్నా ఎక్కువ, అంటే అంతకన్నా మిగిలిన పని మల్లికార్జున ముత్య చేస్తున్నారు. ఇప్పటికీ 200 కన్నా ఎక్కువ హార్ట్ సర్జరీస్ని మల్లికార్జున ముత్య రికమెండేషన్ ద్వారా చేపించారు. అతని భక్తులు మల్లికార్జున ముత్య దగ్గర వచ్చే డాక్టర్స్కి చెప్పి పేదవాళ్ళకి ఫ్రీగా హార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, 500 కైనా ఎక్కువ మందికి ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని హాస్పిటల్లో రిజాల్వ్ చేయడం కానీ, ఇలాంటి పనిని మల్లికార్జున ముత్య చేస్తున్నారు. అంతకన్నా పెద్ద పని అతని కళ ఏంటంటే, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క తాలూకాలో వృద్ధాశ్రమం ఉండాలి. ఆ వృద్ధాశ్రమంలో ఏ తల్లి ఏ తండ్రి తన కొడుకు పిల్లలతో దూరం అవుతారో వాళ్లకు నేను ఒక కొడుకునిగా, ఒక బిడ్డగా అండగా నిలబడి ఆమెకు సేవ చేయాలి అనే ఒక మనోభావాన్ని మల్లికార్జున ముత్య వ్యక్తం చేశారు. అదే రకంగా